హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారనే గెస్ట్ ఎవరో కాదు, ట్రాన్స్‌జెండర్ భూమి. కొంతమంది చదువు ఆపేస్తారు ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత, లేకుంటే ఏదో కారణాల వల్ల. కానీ భూమి మాత్రం చాలా వరకు ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్‌గా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతుంది. అండ్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ అంటే ఎందుకంత ఇంట్రెస్ట్ అండ్ ఏం సాధించాలని తను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ భూమి. హాయ్ అండి. ఎలా నమస్తే. బాగున్నా, నమస్కారం. మీ టీవీ ప్రేక్షకులకి, మీ అందరికీ మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మరియు మా స్పెషల్గా ఓకే, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ భూమి గారు. ట్రాన్స్‌జెండర్ భూమి అసలు ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు వచ్చారు? అంటే ఐ మీన్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఐ మీన్ ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత ఏ క్లాస్‌లో ట్రాన్స్‌జెండర్‌గా మారారు మీరు? నేను బై బర్త్డే ట్రాన్స్జెండర్ అండి. ఓ ఓకే. నేను చిన్నప్పటి నుండే బై బర్త్డే ట్రాన్స్జెండర్. నేను భిక్షాటన చేసుకుంటూనే నా చదువు అనేది ముంగటికి సాగించాను. భిక్షాటన చేసుకుంటూనే నేను చదువు అనేది ముంగటికి సాగుకుంటే ఈరోజు ఎంబీఏ చదివి మీ ముంగట కూర్చున్నాను. ఒక సివిల్స్ కూడా రాస్తున్నాను మన తెలంగాణ నుంచి. సూపర్. మొన్న ఏదో ఎగ్జామ్ రాశారు కదా, గ్రూప్ గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్ మన కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్ వాళ్ళు గ్రూప్ 1 అనేది రిలీజ్ చేశారు. గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ రాసాము. గత ప్రభుత్వంలోని చాలామంది ట్రాన్స్జెండర్ నాలాగా కొందరు భిక్షాటన పోకుంటూ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఒక 6 మెంబర్స్ ఉన్నారు మన తెలంగాణలో. నాకు తెలియకుండా కూడా కొందరు వ్యక్తులు ఉండొచ్చు, వాళ్ళు బయటకు వస్తలేరు. అయితే ఇంతకుముందు గ్రూప్ 1 2 టైమ్స్ రాసాము. దాంట్లో ఫిలిమ్స్ కూడా నేను బాగానే మార్కులు వచ్చాయి. రిజల్ట్ వచ్చే టైంకి క్యాన్సిల్ అయిపోయినాయి. రీసెంట్గా ఏంటంటే గ్రూప్ 4 ఎగ్జామ్ రిజల్ట్ అనేది వచ్చింది. మరియు ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాసాము. బట్ ఏంటంటే అన్ని రాష్ట్రాలలో ట్రాన్స్జెండర్లకి రిజర్వేషన్ అనేది ఉంది. ఓన్లీ మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మాత్రం కనీసం 1% రిజర్వేషన్ అనేది లేక దానివల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో 1% రిజర్వేషన్ అనేది ఉంది. అది ఆ పర్సెంటేజ్ని తీసుకొని రేవంత్ అన్నని, ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ ట్రాన్స్జెండర్లకి ఏమి ఇవ్వలేడు. ఎలక్షన్ మూమెంట్లలో రేవంత్ అన్న ఒకేలా మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వస్తే ట్రాన్స్జెండర్లకి ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ కానీ ఇంప్లిమెంట్ చేస్తామని అప్పుడు మాట ఇచ్చాడు. గెలిచినాక కూడా మేము చాలామంది ట్రాన్స్జెండర్లు అందరూ కలిసి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం ట్రాన్స్జెండర్ల గురించి అన్న పట్టించుకోలేరు, మీ ప్రభుత్వం అన్న పట్టించుకొని ఎవరైతే మన ఎగ్జామ్స్లో మరి ఇళ్ల స్థలాలు కానీ ఫంక్షన్లు కానీ రిజర్వేషన్లు కానీ ఎంతోమంది నిరుపేదలుగా అమ్మానాన్నలు నిడిచిపెట్టుకొని రోడ్ల మీద భిక్షాటన చేసుకొని చాలామంది ఉన్నారు మన తెలంగాణలో ట్రాన్స్జెండర్. వాళ్ళ కోసమన్నా కొన్ని సదుపాయాలు రిజర్వేషన్ కానీ ఫంక్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొన్ని కల్పిస్తే బాగుంటుందని మేము వినతి పత్రం కూడా ఇచ్చేసాము. ఇదిగోనమ్మా కల్పిస్తామని చెప్పారు. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సమాధానం అనేది చెప్తలేదు. ఆ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అంటే గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి అడగడం జరిగింది కేసీఆర్ గారికి? మేము అన్నీ అడిగామండి. ఏమని అడిగాము? చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ అడిగాము, ఇళ్ల స్థలాలు అడిగాము, ఫంక్షన్లు అడిగాము, అన్ని విధాలుగా అడిగాము. ఎలాంటి సమాధానం అన్నా లేదు. ఈ ప్రభుత్వం అన్న రేవంత్ అన్న ట్రాన్స్జెండర్లకి చాలా అభిమానం, ప్రేమ రేవంత్ అన్నకి. కొంచెమన్నా మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా బస్సులలో సౌకర్యం కల్పించి ఈ పుణ్యం కట్టుకున్నాడు. మీకు ఇప్పుడు బస్సెస్ ఫ్రీయేనా? ఎస్ అండి, అవునండి. ఓకే. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అంటే స్త్రీ పురుష అని ఉంటుంది కదా, మీకు కూడా సపరేట్ కాలం వచ్చిందా? ఉందండి. స్త్రీ పురుష అనేది మేము కూడా ఆలోచించుకొని ఎగ్జామ్స్ రాస్తున్నాం. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కాలం ఉంటేనే దాంట్లో మేము ఇంక్లూడ్ అవుతున్నాము. ఇప్పుడు మేల్ నుండి మేము ట్రాన్స్జెండర్గా స్త్రీలాగా మారాము, ట్రాన్స్ ఉమెన్గా మారాము. ఇప్పుడు సపోజ్గా నేను గ్రూప్ 4 రాశాను, గ్రూప్ 1 రాశాను, అలా ట్రాన్స్జెండర్ పర్టికులర్ కాలం ఉంటేనే మేము రాస్తున్నాము. ఎందుకంటే మేము ట్రాన్స్జెండర్ కాలం లేకుండా మేలు ఫీమేల్లో పోతే మమ్మల్ని ఎక్కడ తీసుకోరు. కానీ ఈ తెలంగాణది ఒకటి ఏంటంటే పక్కన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్జెండర్ కాలం లేకపోయినా తెలంగాణలో ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చిండ్రు, కానీ అది ఓన్లీ నామమాత్రానికి, వాస్తవానికి అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చినప్పుడు కనీసం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, మా పోస్టులు మాకు కల్పించాలి.
కానీ పేరుకి మాత్రమే ట్రాన్స్జెండర్ కాలం తప్పక అక్కడ ఏమీ లేదు మాకు. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అయ్యే కొన్ని రోజులే అవుతుంది కదా! ఇంకా 6 నెలలు కూడా కాలే కదా! ఇప్పుడే కావాలని అనడంలో మీ అంతరాయం ఏంటిది? అంతరాయం అంటే ఇప్పుడు నోటిఫికేషన్‌లన్నీ మళ్ళా ఇప్పుడు ఒక్కటి అండి. ఇన్ని 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ పడలేదు. 1 పడలేదు, 2 పడలేదు, 3 పడలేదు, 4 పడలేదు నోటిఫికేషన్‌లు. నోటిఫికేషన్‌లన్నీ ఇచ్చినాక, అయిపోయినాక రిజర్వేషన్ ఇచ్చి మేమేం చేయాలి? ఓకే. ఆకులు కాలినాక చేతులు కాలుతాయి కదా! మొత్తం కాలిపోయినాక మాకేం లాభం అండి? ఏదైనా నోటిఫికేషన్ ముందు ఇస్తే కదా! మా బతుకులేందో మేము బతికి, మా జాబ్‌లేందో మేము చేసుకొని బతుకుతాము. ఓకే.